పవన్ కళ్యాణ్ గారు వైసీపీ చూడ్డానికి ఎమ్మెల్యేలు లేకపోతే చెప్పుకోవడానికి కేవలం 11 మందే ఉన్నారు. కానీ 1100 మంది వాయిస్ వచ్చేంత బలంగా గట్టిగా వాళ్ళు వినిపిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అనేది కూడా ఒక సంకేతంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. మీ అభిప్రాయం ఏంటి? ఇంతకుముందు మాట్లాడేదాన్ని కొనసాగింపు ఇట్లాంటి ప్రకటనలు అన్నీ మీ బలహీనతలను బయట పెడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో ఉందనేది మీరే చెప్తున్నారు. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు 164 మంది శాసనసభ సభ్యుల యొక్క ప్రతినిధి, ఉప ముఖ్యమంత్రిగా 164 వాళ్ళకు ఉండేది 11 మంది. 11 మందికి 164 మంది భయపడడం ఏంటి? 2, ఆ 11 మంది ఏమైనా అసెంబ్లీకి వస్తున్నారా? అసెంబ్లీకి కూడా రావట్లా. అసెంబ్లీకి కూడా రాని 11 మంది గురించి 164 మంది వాళ్ళు మాట్లాడుకోవడం. ఇదే కదా డిఫెన్స్ పాలిటిక్స్ అంటే. వాళ్ళ అసెంబ్లీకి రావట్లా 11 మంది. వాళ్ళు 11 మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అభిప్రాయం ఉంటే ఎక్కడ మాట్లాడుకోవాలి? వాళ్ళు జాయింట్ మీటింగ్ మాట్లాడుకోవాలి. ఇప్పుడేమో వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు దాని వదిలేసి ఏదేదో స్కిట్లు వేసుకుంటున్నారు. ఆడ మాట్లాడుకోవచ్చు ఇవన్నీ. మూడో ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం 164 మంది బలంగా ఉండాలని ఆడ మాట్లాడుకోవాలి. ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటారు, 11 మందే కదా 1100 మంది మాట్లాడినట్టు అనుకుంటున్నారు ఏందని దబాయిద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు 1100 మంది, 11,000 మంది, 11 లక్షల లెవెల్ మాది అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మేము 11 మంది అసెంబ్లీకి రాకపోతేనే భయపడుతున్నారే, రేపు 11 మంది వచ్చి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు ఉంటారా అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు ఇంకా. కాబట్టి మీరు వాడే భాష, వాడే పద్ధతులు ఎట్టున్నాయంటే బలం ఎందుకు వచ్చింది? ఆ బలం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజ్. పీపీఏ పద్ధతిలో మెడికల్ కాలేజీలు చేపట్టాలని 10 కాలేజీలు టెండర్లు వేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు టెండర్లు వేస్తే మీ సంగతి తెలుస్తారా అన్నాడు. 1 కోటి మంది సంతకాలు సేకరించినాడు. నేను కూడా ఒక చోట సంతకం పెట్టాను. అక్కడ వైసీపీ కార్యకర్తలందరినీ సంతకం పెట్టేవాళ్ళు అడిగిందంటే సంతకం పెడితే ఏం వస్తుంది అని అన్నారు. ఏమి రాదులే జగన్ గారికి బలం వస్తుందని అన్నారు. ఏ సరిలో మీరు వచ్చారు, మేము పెట్టామని పెట్టినారు. తీరా చూస్తే 1 కోటి మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మేము సంతకం పెట్టాం, జగన్ హెచ్చరించాడు, ఒక్కడు ప్రైవేట్ కాలేజీలు ఇలా ఆగిపోయింది, కాబట్టి జగన్ విజయం సాధించి ఆ 1 కోటి మంది అనుకుంటారు. అంటే ఇప్పుడు ఎవరు బలం ఇచ్చింది కూటమి వైసీపీకి? ఇప్పుడు పీపీఏ పద్ధతిలో మీరు టెండర్లు వేసిన తర్వాత పైపించి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారన్నాడు. ఏమైంది ఆ ట్రీట్మెంట్? ఒక్కడేళ్ళ అప్లికేషన్, ఇంకా 40 నెలలు పరిపాలన ఉంటారు. అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, పీపీఏ పద్ధతిలో మీరు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పీపీఏ పద్ధతిలో ఇవ్వాలనుకున్నారు కదా, ప్రతిపక్ష నాయకుడు వద్దంటున్నాడు, మీరు ఇవ్వాలనుకున్నారు, మాట్లాడితే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అన్నారు, అయినా ఒక అప్లికేషన్ రాలా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఒక స్టెప్ తీసుకోవాలి. అవసరమైతే మళ్ళీ రిలాక్సేషన్ ఇచ్చి 10 మందికి టెండర్లు వేసి పీపీఏ పద్ధతిలో ముందు పోతే ఒక గౌరవం మీకు మిగులుతుంది. పమ్మని నేను చెప్పను, రాజకీయాల్లో చేయాల్సిన 2, దాన్ని కొనసాగించాలి, లేదా ప్రతిపక్షాలతో సహా ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి మేము వెనక్కి తగ్గుతున్నాం, ఇది మా యొక్క హుందాతనం అని వెనక్కి తగ్గాలి. దాన్ని క్లోజ్ చేయాలి. సబ్జెక్ట్ని క్లోజ్ చేయకుండా పెట్టేస్తే జనం ఏమనుకుంటారంటే జగన్ హెచ్చరించినాడు ఆగిపోయింది, ఏమైనా జగన్ హీరో అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు దానికి కోరుకుంటే 11 మంది అంటే 11 మంది ఉంటేనే జగన్ ఆపినట్టు ఇంకొక 40-50 మంది ఇస్తే ప్రభుత్వాన్ని పరిపాలింపజేస్తాడా అనే వాతావరణం వెళ్తుంది కదా. కాబట్టి ఈ కీలకమైన అంశాల్లో మీ వ్యవహార శైలి బాగలేదు. డిఫెన్స్ పాలిటిక్స్ నడుపుతున్నారు. మళ్ళీ ఏమో సాంస్కృతిక కార్యక్రమాల్లో మాత్రం అఫెన్స్ పాలిటిక్స్. ఆడేమో అఫెన్స్, అసలు చోటేమో డిఫెన్స్. కాబట్టి దీనివల్ల లాభమే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గుర్తించాల్సింది, వాళ్ళు 11 మంది కాస్త 11,000 మందిగా ఎందుకు మారుతున్నారంటే మన బలహీనతల వల్ల, మన పరిపాలన వైఫల్యాల వల్ల. కాబట్టి హెచ్చరించాల్సిన వాళ్ళని కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక చోట కూర్చొని మనది ఎక్కడ తేడా కొట్టింది, ఈ తేడా కొట్టిన వాళ్ళని వస్తే మీరు ముగ్గురు మారితే మీరు ముందు తస్మాత్ జాగ్రత్త అని మీరు ముగ్గురు అనుకోవాలి. ఎందుకంటే కీలక పాత్ర మీరు ముగ్గురిదే. కానీ మీరు ముగ్గురు అనుకుంటే బాగుంటుంది. అసెంబ్లీలో సంబంధం లేని 164 మంది కూర్చోబెడితే వాళ్ళు ఏమనుకుంటారు, రేపు ఐఏఎస్లు కూర్చున్నారు కదా, రేపు వీళ్ళు కూర్చుంటారు, ఇదేదో తేడా ఉంది, మనం ఎందుకు వైసీపీతో గొడవ, ప్రశాంతంగా వాళ్ళు కూర్చుంటారు రేపు తలారితో. కాబట్టి ఈ పరిస్థితిని తెచ్చుకుంటారు. కాబట్టి మీరు ముగ్గురు కూర్చొని తస్మాత్ జాగ్రత్త, మన పరిస్థితి బాగలేదనుకోని మీ పరిపాలన పద్ధతులు ఏదైనా తేడాలు తెచ్చుకొని ముందుకెళ్తే వాళ్ళు 11 మందిగానే మిగులుతారు ప్రజెంట్. లేదంటే 11,000, ఆ తర్వాత 11 లక్షలు, ఆ తర్వాత 1 కోటి మంది. అంటే ఇప్పుడు లడ్డు వివాదం ఒకటి బూమరాంగ్ అయింది. ఇవన్నీ చూసి కూటమి ప్రభుత్వం వైసీపీకి భయపడుతోందా? అందుకోసమే ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయా పదే పదే? వాళ్ళు భయపడుతున్నారో లేదు కానీ భయపడుతుంటే ప్రకటన చేస్తున్నారు, మళ్ళీ జగన్ వస్తే ఏంటి, ఇది భయమే కదా అని పారిశ్రామికవేత్తలు అనుకుంటున్నారని వీళ్ళ భయాన్ని వాళ్ళ పేరుతో చెప్తున్నారు. ఇక్కడ పంచాయతీ అది. కాబట్టి మన భయాన్ని తీసుకొచ్చి వాళ్ళ భయాంగా మార్చేస్తే పారిశ్రామికవేత్తలు ఎందుకు భయపడతారు? ఎవరితో ఉన్నా పని చేస్తారు వాళ్ళు.
కానీ వాళ్ళు అడుగుతున్నారంటే బాండ్ పేపర్ మీద రాయిస్తాను ఒక 3 నెలలు అంటున్నారు. రాయిచ్చేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మీరందరూ కూర్చొని ఎట్లా మాకు 15 ఏళ్ళు మేమే ఉంటామని చెప్తున్నారు కదా! మీకేం భయం లేదు 15 నెలలు మేమే ఉంటాం. ముగ్గురు సంతకం పెట్టారు. ఎన్నికల హామీ పత్రాల పైన సంతకాలు పెట్టారు కదా! హామీల పైన. అట్లా మరి దీని కూడా సంతకం పెట్టి బాండ్ పేపర్లు పెట్టాం ఏం భయపడొద్దండి. పెట్టించుడు సరిపోయిండేది. లేదా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే కూడా ఎవరు భయపడట్లా. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సింది జనరంజకంగా ఉండాలి. జనం మెచ్చుకుంటే జగన్ గారు ఏం చేయలేడు. జనం మెచ్చుకోకపోతేనే జగన్ గారు ఈదుల్లోకి వస్తాడు. కాబట్టి జనం మెచ్చిన పాలన అందిస్తే జగన్‌తో సమస్య ఉండదు. జనం నచ్చని పాలన ఇస్తే జగన్‌తో సమస్య ఉంటుంది. కాబట్టి మీరు జగన్ నచ్చని పాలన ఇచ్చారంటే జగన్‌తో సమస్య వస్తా ఉంది. కాబట్టి జనప్రతినిధి ఆయన ఉంటున్నాడు. కాబట్టి కూటమి ఆలోచించుకుంటే ఈ సమస్యలు రావు. ఓకే. అంటే నిన్న పేర్ని నాని గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఉగాది తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ చెప్పారు. అంటే ఒక సీనియర్ నాయకుడు ఊరికనైతే మాట్లాడరు కదా, ఊరికనే హింట్లు ఇవ్వరు కదా, ఎలా చూడాలి? అంటే ఒక 2, 3 అంశాలు లోకేష్ గారు త్వరలో బాధ్యత తీసుకుంటారా అని ఉంటాం. పెన్నాన్ గారు గెస్ చేయడం ఏంటి? మీరు కూడా గెస్ చేయొచ్చు. గత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి ప్రతి జిల్లా ఎమ్మెల్యేలతో లోకేష్ గారు వ్యక్తిగతంగా విందు ఇస్తున్నాడు. అది మంచిదే. అందరితో ఇంటరాక్ట్ వస్తుంది. దీంట్లో జనసేన వాళ్ళు కూడా పిలుస్తున్నారు. బీజేపీ వాళ్ళు వస్తున్నట్లు లేరేమో నాకు తెలియదు. జనసేన వాళ్ళు వస్తున్నారు. ఎందుకు అవసరం వచ్చింది సడన్ ఇదేం కొత్తది అంటే ఇంటరాక్షన్ పెంచుకుంటానంటే అంతకుముందు లేదా? ఉంది కదా, ఆయనే కదా మొత్తం ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది తెలుగుదేశం వాళ్ళకి. ఆయనే కదా కింగ్ మేకర్. ఈ కారణం రీత్యా ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు అనే అనుమానం వస్తుంది. దానితో బీహార్ లో నితీష్ కుమార్ గారిని ఢిల్లీ పంపించి ఆయన కొడుకుని ఉప ముఖ్యమంత్రి చేయడం, ఇవన్నీ చూసినప్పుడు దాంతో పాటు వాళ్ళకి అనుకూలంగా మీడియా త్వరలో చంద్రబాబు గారు ఉప ప్రధానమంత్రి అయిపోతాడని చెప్పడం, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తూ లోకేష్ గారు త్వరలో ముఖ్యమంత్రిగా అవుతారనే ఆలోచన ఒకటి ఉంది. నేను కూడా నమ్ముతున్నది ఏంటంటే లోకేష్ గారు అంటూ ముఖ్యమంత్రి అయితే ఈ సంవత్సరం అవుతాడు, లేకపోతే మళ్ళీ కాడు 29 తర్వాతనే. అయితే ఈ సంవత్సరం, లేకపోతే 29 ఎన్నికల ఫలితాల తర్వాతనే ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉండే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ గెలిపిస్తే ప్రజలు, లేకపోతే మళ్ళీ ఏమవుతాడని తర్వాత విషయం. కానీ ఈ సంవత్సరం క్రూషియల్. లోకేష్ గారు అంటూ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే ఆలోచన ఉంటే ఈ సంవత్సరం అవకాశంగా నేను ఉగాది ముహూర్తం పెట్టాడు. ఉగాది కాబట్టి సంక్రాంతి, కాబట్టి దీపావళి కాబట్టి విజయదశమి, పేరేదన్నా కానివ్వండి, ఈ సంవత్సరం ముఖ్యమంత్రి అవడానికే లోకేష్ గారికి ఛాన్స్ ఉంది. బై మిస్టేక్ ఈ సంవత్సరం కాకపోతే ఆ తర్వాత మళ్ళీ వాయిదా వేసుకుని 29లో మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఛాన్స్ తీసుకుంటారు తప్ప ఆ టైంకి ఇదే సరైన టైమింగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే లోకేష్ గారు మార్క్ కనిపిస్తోంది. క్యాబినెట్లో సీనియర్స్ ఎవరు లేరు. లోకేష్ గారు ఎవరిని సజెస్ట్ చేస్తే వాళ్ళే కనపడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటుంటే పాలన లోకేష్ గారు చేయడం కాస్త ఆయన దాన్ని ఎట్లా చేయాలో అనేది కూడా అవగాహన తెచ్చుకుంటున్నారు, చూస్తూ ఉన్నాం. మీరేమంటారు? లోకేష్ గారు పేరుకు ముఖ్యమంత్రి కాదు కానీ మొత్తం ఆయనే చూస్తున్నాడు. కానీ ప్రజల ముందు ముఖ్యమంత్రి అని చెప్పడం అనధికారికంగా చూసుకున్నంత ఈజీ కాదు. 164 మందిని మెయింటైన్ చేయడం చాలా సులభం. ఎందుకంటే ముఖ్యమంత్రి పనులన్నీ ఎవరి చేతుల్లో వెనకాల తిరుగుతూ ఉంటారు ఎమ్మెల్యేలు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్విన్స్ చేయడం అంత సులభం కాదు. ప్రజలు మన వెనకాల తిరగరు. ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ ఏముందంటే లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రోజు అనుకుంటే రేపే అవుతాడు. ఎవరు అడ్డుకోరు. అంత ఫుల్ మెజారిటీ ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఎక్కడ వాళ్ళకి కొంచెం ఇన్కన్వీనియన్స్ అవుతుందంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. వాళ్ళు అదే చెప్పారు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ హామీలన్నీ అమలు చేస్తాం, 5 ఏళ్ళు బాగా పరిపాలిస్తాం, అవకాశం అడిగారు. చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ ఉంటున్నారు. ఇట్లాంటి టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా చంద్రబాబు గారిని ఎందుకు పక్కన పెట్టి లోకేష్ గారికి ఇవ్వాలి? ప్రజలకు ఏం చెప్పాలి? ఎందుకు ఇప్పుడు బీహార్లో ఆయన జాతీయ రాజకీయాల్లో తీసుకెళ్తున్నాం, ఆయన కొడుకును ఉప ముఖ్యమంత్రిని చేస్తున్నాం, బీజేపీకి జేడీయూ కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నాయి కాబట్టి తీసుకుంటామని కన్విన్స్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఏమని కన్విన్స్ చేయాలి? జనాన్ని. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు ఈజీ కన్విన్స్ అవుతారు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. చేతులెత్తమంటే చేతులు ఎత్తేస్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు జనాన్ని ఏమని కన్విన్స్ చేయాలి? ఈ టైంలో చంద్రబాబు గారు పైపించు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో ఉంది, 30 ఏళ్ళు వెనక్కి నెట్టేసినారు, ఏమి చేయాలో అర్థం కావట్లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేరు, అమరావతి, అన్ని సంక్షోభం అని రోజు అన్ని సంక్షోభాన్ని సీనియర్ పర్సన్ చేయాలా, కొత్త ఆయనకి ఇవ్వాలా? ఎట్లా కన్విన్స్ చేయాలి? ఈ టైంలో ఈ జనాన్ని ఎట్లా కన్విన్స్ చేయాలనే దాంట్లో సతమత పడుతున్నారు. అంతే తప్ప వాళ్ళకి ఏ ఆటంకం లేదు. లోకేష్ గారు అనుకుంటే రేపు తెల్లారితో కూడా ముఖ్యమంత్రి కాగలడు. సమస్యల్లో జనాన్ని ఎట్లా కన్విన్స్ చేయాలనే చోట తతపట్టలు ఆడుతున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఒకవేళ